వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. भारत माता की वंदे मातरम, वंदे मातरम, वंदे 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 भारत माता की राजू भारत माता की भारत माता की भारत माता की वंदे వందే మాతరం, वंदे मातरम, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం की भारत माता की, भारत माता की वंदे मातरम, वंदे मातरम, भारत माता की, भारत माता की वंदे मातरम, वंदे मातरम, भारत माता की, भारत माता की, भारत माता की, भारत माता की. అది నందునా అప్పుల పట్టణంలో భగత్ సింగ్ కి జై. అలా చెప్పు. भारत माता की, भारत माता की, भारत माता की वंदे मातरम, वंदे मातरम. आ गया ఆగండి ఆగాలి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వందే మాతరం జాతీయ గీతానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన సిఆర్ రెడ్డి విద్యా సంస్థల ఆధ్వర్యంలో సిఆర్ రెడ్డి అటానమస్ కాలేజీ యూజీ పీజీ విభాగాల ఆధ్వర్యంలో స్టూడెంట్స్ చేత ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే 1875లో బెంగాల్ కవి బంకించంద్ర చటర్జీ ఈ వందే మాతరం అనే గీతాన్ని రాయడం జరిగింది. దాన్ని జాతీయ గీతంగా స్వీకరించి స్వాతంత్ర పోరాటంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఈ జాతీయ గీతాన్ని, ఆ నినాదమే వందే మాతరం అనే నినాదాన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. అది వారికి ఎంతో స్ఫూర్తిని, ఒక ఐకమత్యాన్ని సూచించడం జరిగింది. మన దేశంలో ఎన్నో కులాలు, మతాలు, జాతులు, భాషలు ఉన్నప్పటికీ కూడా అందరినీ కలిపి ఉంచేది ఈ వందే మాతరం ద్వారా జాతీయ భావన. అందువల్లనే ఈ 150 సంవత్సరాలు పూర్తయింది. మన భారత ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ఆదేశాల ప్రకారం ఈ సంవత్సరం అంతా కూడా ఈ జాతీయ గీతం దీన్ని స్మరించుకుంటూ ఈ సందర్భంగా అనేక ర్యాలీలు స్కూల్స్లోను, కాలేజెస్లోను, యూనివర్సిటీస్లోను, అలాగే అనేక రకాలైనటువంటి పోటీలు నిర్వహించి విద్యార్థులందరినీ కూడా దానికి ప్రోత్సహించమని చెప్పి ఆదేశించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మన సిఆర్డి కాలేజీ నుంచి ఫైర్ స్టేషన్ వరకు కూడా ఒక ర్యాలీని సంకల్పించాం. ఇది మన దేశ ప్రజలందరిలో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ జాతీయ స్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో దేశ ప్రజలందరికీ కూడా ఈ వందే మాతరం గీతం యొక్క ప్రాముఖ్యతని, ఆ వందే మాతరం నినాదం యొక్క స్ఫూర్తిని కలిగించాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది. దీనిలో పాల్గొన్నటువంటి మా కరెస్పాండెంట్ గారు కానా శ్రీనివాస్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, అధ్యాపకులకు, విద్యార్థులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ దీంట్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మా సిఆర్రెడ్డి యాజమాన్యానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 50 సంవత్సరాలు అవటం వల్ల భరతమాత యొక్క దాస్య శృంఖలాలని
ఛేదించడానికి ఆ రోజు ఒక తారక మంత్రం లాగా ఉన్నటువంటి వందే మాతర గీతాన్ని మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇటువైపు చూసే విధంగా భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ముద్దు బిడ్డ అందరూ కూడా ఆ రోజు నాటి త్యాగాలు కొనర్చి మనకి ఈ స్వతంత్ర పోరాటంలో ఉపయోగించినటువంటి ఈ వందే మాతర గీతం స్టార్ట్ అయి 150 ఏళ్ళ సందర్భంగా ఈ గుర్తు చేసుకుంటూ మనందరిలో కూడా ఈ దేశ సమైక్యతను, దేశ స్ఫూర్తిని, అదే విధంగా ఈ రోజు కూడా ఈ వందే మాతర గీతం అనే ఒక తారక మంత్రాన్ని అందరం కూడా మనం ఈ రోజు దిశలా నలు దిశలో కూడా చేయించడంతో పాటు ఈ రోజు నాడు మన సిఆర్ విద్యార్థులు, పీజీ విద్యార్థులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ర్యాలీగా నిర్వహించి ప్రతి ఒక్కరు కూడా ఈ వందే మాతర గీతం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఇంకా మరింతగా చేయాలని, దేశ సమైక్యతను, సమగ్రతను, అదేవిధంగా ఈ యొక్క పోరాటం చేసినటువంటి మహనీయులను స్ఫూర్తి తెచ్చుకున్న ఆ స్ఫూర్తి ప్రదాతగా ఈ దేశం ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఈ వందే మాతర గీతాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పల్లెకి మాటకి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియజేయాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ కి అందరికి కూడా ముఖ్యంగా మా సిఆర్ రెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్ గారికి, వారి సిబ్బందికి అందరికి పేరు పేరు ధన్యవాదాలు తెలిపిస్తూ వందే మాతరం, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే.